2026లో తెలంగాణ హైకోర్టు కండక్ట్ చేసిన జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ పేపర్ ఇది. నా పేపరే. నెక్స్ట్ ఫర్దర్గా రాసే వాళ్ళకు కూడా ఐడియా ఉంటుందని పెడుతున్నా. క్వశ్చన్స్ అనేది ఎట్లా వస్తున్నాయో చూడండి. ఎట్లా అంటే ఆన్సర్స్ ఇక్కడ వాటి కింద ఆప్షన్స్లో రైట్ ఉన్నది నేను క్లిక్ చేసినది, నేను సెలెక్ట్ చేసింది. అంటే ఆస్పిరెంట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు క్లిక్ చేసి ఉంటుంది. ఇటు చూజ్ అది రైట్ ఆప్షన్ ఉంటుంది. ఇటు చూజ్ ఎన్ ఆప్షన్ ఇక్కడ బాక్స్లో ఉంది కదా, అది మనం ఆప్షన్ అది ఇది మ్యాచ్ అయితేనే కరెక్ట్ అన్నట్టు. ఈ రైట్ ఉన్నది మాత్రమే కరెక్ట్. సపోజ్ ప్రపంచ శాంతి సూచికలో ప్రపంచంలోనే అత్యంత శాంతియుత దేశంగా నిరంతరం ఏ దేశం పరిగణించబడుతుందని ఉంది కదా, ఇక్కడ ఐస్లాండ్ అని ఇది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా నేనేం చూస్ చేసుకున్నా, నేను కూడా అదే చూసిన, అది కరెక్ట్. మళ్ళీ నేను రాంగ్ చేసింది ఒకటి చూపిస్తాను. ఇది యాక్చువల్లీ ఈ ప్రసిద్ధ గ్రంథం షానామా ఎవరు రాసిందంటే ఫిరదౌసి. నేనేం పెట్టినా అల్బరీని పెట్టినా, ఇది తప్పు. నేను చూసిన ఆప్షన్ ఇది 1, కానీ రియల్ ఆన్సర్ ఫిరదౌసి. ఇట్లా ఇదన్నమాట. నేను ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటా, మీకు ఆన్సర్ చూడాలి అనుకుంటే పాజ్ చేసుకొని చూడవచ్చు. వీలైతే పీడిఎఫ్ అటాచ్ చేస్తా. ఓన్లీ క్వశ్చన్స్ ఏ రకంగా ఇస్తున్నాడు, దేన్ని బేస్ చేసుకొని ఇస్తున్నాడు, ఏ స్టాండర్డ్లో ఇస్తున్నాడు తెలుసుకోవడానికి మాత్రమే. ఇవే వస్తాయని కాదు, రావని కాదు, అంటే ఈ స్టాండర్డ్లో. ఇది నా ఎగ్జామ్ పేపరే. నేను ఓపెన్లో అప్లై చేసిన మల్కాజ్గిరికి, మాది యాక్చువల్లీ మంచిర్యాల డిస్టిక్. ఓపెన్లో
అప్లై చేస్తే నాకు 69 వచ్చినాయి. ఇందులో కొన్ని ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. చదివేటప్పుడు నేను కూడా ఆ డైలమాలో ఒక 10 క్వశ్చన్స్ దాకా అటు ఇటు డైలమాలో మిస్టేక్ చేయాల్సి వచ్చింది. ఆన్సర్స్ కూడా మార్చడం వల్ల కూడా మిస్టేక్ అయింది. ఫస్ట్ ఒకటి పెట్టేసిన ఓకే అని, మళ్ళీ దాన్ని మార్చడం వల్ల ఫస్ట్ పెట్టిందే రైట్ అయింది, నేను నెక్స్ట్ పెట్టింది తప్పైంది. అట్లా చాలా ఉన్నాయి. ఒకటి చదివితే 100% చదవాలి, అప్పుడే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.